ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. కార్తీక పురాణం నిత్యపారాయణం 29వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకుందాం. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం, పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం. భోళాశంకరుడైన ఆయన కరుణాకటాక్షము వలన అపారమైన సిరి సంపదలు శుభాలు కలుగుతాయి. మనస్సులో గల కోరికలను స్వామిని ఆరాధించి నివేదిస్తే నెరవేరి తీరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించే అర్ధనారీశ్వరి కాగలిగింది. ప్రమదగణాల కైవార నీరాజనాలు పొందగలిగింది. అదెట్లనినా మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర గరుడ కిన్నెర గణాలు, నారద తుంబురాదులు, యక్ష గంధర్వాదులు, ప్రమథగణాలు అందరూ జతగూడి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభాదులు కమనీయంగా నృత్యం చేశారు. నారద తుంబురాదులు అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు. అక్కడ చేరిన వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి ప్రణామాలు చేయలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వ రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు. అక్కడి వారంతా ఆనందపరవశులయ్యారు. పరమేశ్వరుడు చెంతనగల పార్వతిని విడిచి దిగ్గున లేచి భృంగి దగ్గరకు వచ్చి వెన్ను తట్టి ప్రశంసించాడు. అదే తరుణంలో అక్కడి వారంతా శివుణ్ణి చుట్టుముట్టి దండ ప్రణామాలు ఆచరించారు. తనను వెలివేసి దేవతాగణం అలా ప్రవర్తించడం ఆమెకు మనస్తాపాన్ని కలిగించింది. ఇందుకు కారణమేమిటని శివుణ్ణి ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించు భక్తజనులు నీ వలన ప్రయోజనము లేదని అలా చేశారన్నాడు. పరమేశ్వరుని ఇల్లాలినైనా తలంచక తన అయోగ్యతను తెలియపరిచిన దుస్థితిని తొలగించుకోవాలనుకున్నది. అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించింది. కొంతకాలానికి శుద్ధిని రూపంలో శివుడు అటుగా వచ్చి కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా నిష్ప్రయోజనమే అవుతుంది. ఇది కార్తీక మాసం. భోళాశంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవారు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి, ప్రతిష్ట ప్రగతి సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. ఆ ప్రకారం పార్వతి తన కోరికను నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివుని అర్ధ శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయ్యింది. దీనినే కేదారేశ్వర వ్రతం, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాల్లో 3వ సోమవారం కార్తీక పౌర్ణమి సుప్రసిద్ధమైనవి, సిద్ధిప్రదాయమైనవి. మహారాజా, ఈ వ్రతము ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు పసివాడు. కుమార్తెలలో పెద్దది భగీరథి, చిన్నది భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు గడవడమే దుర్భరంగా బ్రతుకుతుండేవారు. ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకు వచ్చి గ్రామంలో వాటిని అమ్మి తెచ్చిన సొమ్ముతో ఆ కుటుంబ జీవనం సాగిస్తుండేవారు. భగీరథి భాగ్యవతి కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ మార్గంలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విని అక్కడే ఓ చెట్టు నీడన కూర్చుని పూజ చేసి ఇంటికి చేరుకున్నారు. ఆనాడు వారి కట్టెలకు సొమ్ము అధికంగా లభించింది. ఇదంతా కేదారేశ్వరుని కరుణ అని గ్రహించి తల్లిదండ్రులకు చెప్పి కేదారేశ్వరుడి వ్రతాన్ని ఇంట చేసుకోవడానికి తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు ధూపదీప నైవేద్యాలకు ఖర్చు చేయగల స్థోమత మనకు లేదు. ఆ మహనీయుని కరుణ కలిగినప్పుడు చేసుకుందాము అన్నారు. అలాగ కాదు, భక్తి ప్రధానమన్నారు వాళ్ళు. ఆ దేవుడు అనుగ్రహించిన ప్రకారం చేసుకుంటాం అన్నారు. సరే అన్నారు తల్లిదండ్రులు.
ఆ రోజు ఉదయమే గంగానదికి వెళ్ళి శిరస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. స్వామికి నమస్కరించుకున్నారు. అడవికి పుల్లలు ఏరుకోవడానికి వెళ్ళారు. వస్తూ వస్తూ త్రోవలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముంగట ముగ్గు వేశారు. పూజా వేదికను అమర్చుకున్నారు. ఈశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతికి నమస్కరించుకొని పరమేశ్వరుణ్ణి పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులే తమలపాకులనుకో, ఈ మర్రి కాయలే పోక చెక్కలనుకో, ఈ మర్రి పళ్ళే బూరెలనుకో, ఈ మర్రి ఊడలే తోరాలనుకో అని స్వామివారికి నివేదించి పూజ ముగించుకొని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని దర్శించుకొని చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ అనంతరం పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టలలోని పుల్లలు బంగారు పుడకలై వారిని ఆనంద ఆశ్చర్యాలతో అలరారచేశాయి. ఆ బంగారు పుడకల కారణంగా వారి స్థితిగతులు మారాయి. పరపతి ప్రతిష్ట పెరిగింది. నియమం తప్పకుండా కార్తీక నోము నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరికీ యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యవతులైన వాళ్లను తూర్పు నుండి ఒకరొచ్చి పెద్దమ్మాయిని, పడమర నుండి ఒకరొచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకిచ్చి వివాహాలు చేసి తీసుకువెళ్లారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పట్లా కార్తీక మాసం వచ్చింది. పేదతనం వల్ల కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకునేవాళ్ళం. ఈనాడు మన అంతస్తుకు తగ్గట్టు చేసుకుందాం అని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టుతోరాలు పాతవెల్లా తీసేసి పెరట్లోని కాకరపాదు మీదికి విసిరేశాడు. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోము నోచుకున్నాడు. దర్పం తప్ప భక్తి శూన్యం కావడం వల్ల కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో బ్రతుకు దుర్బలమైంది. తిండి గడవడం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగ కాచింది. తల్లి కొన్ని కాయలు కోసి కొడుగు చేతికిచ్చి షావుకారికిచ్చి నూకలేమన్నా పట్టుకురా, గంజైనా కాచుకు తాగుదామని చెప్పి పంపింది. వాటిని పట్టుకొని భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళి, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమాలాడాడు. ఈ చేదు కాకరకాయలు దేనికంటూ కసురుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించి శెట్టి ఆ కాకరకాయలను ఇంటికి తీసుకువెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె వాటిని వంటకై తరిగితే వాటిల్లో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి. ఈ అబ్బురానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మర్నాడు భగీరథయ్య మళ్ళీ కాకరకాయలు పట్టుకొని నూకలకు రాగా, అబ్బాయి, నిన్న నువ్విచ్చిన కాకరకాయలు బాగున్నాయి, నీకెక్కడివి అని అడిగాడు. మా పెరటిలోని పాదుకాయలని చెప్పాడు భగీరథయ్య. వాటిని రోజు తనకే తెచ్చి ఇమ్మని బియ్యం కొలిచిచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారం చెట్టునున్న కాయలన్నీ ఆ శెట్టికే విక్రయించాడు. పాదుకాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ ఎప్పటిలా ఆకలి బాధ వారిని కష్టపెట్టసాగింది. ఏం చేయడానికి తోచక ఆ తల్లి తీవ్రంగా ఆలోచించి కుమారుణ్ణి పెద్దమ్మాయి ఇంటికి పంపించింది. తమ పరిస్థితులన్నీ చెప్పి ఏమన్నా సాయం అడుక్కురమ్మన్నది. భగీరథయ్య కాలినడకన పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు. బికారిలా జీవిస్తున్న అతన్ని నౌకర్లు లోపలకు వెళ్ళనివ్వలేదు. మేడ మీద తలారపోసుకుంటున్న భగీరథమ్మ తమ్ముణ్ణి లోపలకు తీసుకువెళ్ళింది. తమ్ముడి వల్ల వారి దుస్థితంతా తెలుసుకున్నది. ఒక గుమ్మడికాయ తొలిపించి దానిలో నిండుగా వరాహాలు పోసి ముచ్చిక బిగించి దానిని తమ్ముడికిచ్చి, దీనితో ఇంటికి వెళ్ళి దీనిని అమ్మకు ఇయ్యవలసిందిగా అతన్ని సాగనంపింది. ఏదో సాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఓ గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని అమ్ముకొని ఓ పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గ్రద్ద కాస్త తన్నుకుపోయిందే అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారి ఇంటికి బయలుదేరాడు. కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి, అతడి దుస్థితిని చూచి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి యోగక్షేమాలడిగి తెలుసుకున్నది. అతడు అక్కగారింటికి వెళ్ళడం, ఆమె గుమ్మడికాయ ఇవ్వడం, దానితోనే సరిపెట్టుకోవాలని వెడుతుంటే గ్రద్ద తన్నుకుపోవడం వివరాలన్నీ చెప్పాడు. అందుకు ఆమె బాగా ఆలోచించి,
కాలిజోడిలో మాణిక్యాలు పొదిగి కుట్టించి వాటిని తమ్ముడికిచ్చి వీటిని ఇంటికెళ్లే వరకు ఎక్కడా విడవద్దని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతున్నదని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్ది మూటను మార్గమధ్యంలో చెరువు వద్ద ఆగి చెప్పులు విప్పవద్దన్నందువల్ల కాళ్ళు కడుక్కోవడానికి ఆ చెప్పులతోనే నీటిలోనికి దిగాడు. ఆ ఊబిలో చెప్పులు కూరుకుపోయాయి. ఎంత వెదికినా దొరకలేదు. జరిగిన దానికి కుమిలిపోతూ భగీరథయ్య తిరిగి పెద్దక్కయ్య గారింటికి చేరుకున్నాడు. ఏ తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకిచ్చావా అని అడిగింది. ఇచ్చాను, అమ్మ ఎంతో బాగా వండిందన్నాడు. నన్ను బుకాయించకు, ఏం చేశావు, ఏది గుమ్మడికాయ అని నిలదీసింది. జరిగిందంతా చెప్పాడు. వీళ్ళకెలా ఈ దుస్థితి అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా సక్రమంగా చేస్తున్నారా అని ప్రశ్నించింది అక్క. స్వామివారి నోము చాలా ఘనంగా బంగారు తోరాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో చాలా వైభవంగా చేశాం అన్నాడు. ఆ తర్వాత అని ప్రశ్నించింది. జరిగిందంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయను కోల్పోవడం వల్లనే వీళ్లకు ఈ దుస్థితి గ్రహించి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బిచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు. కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు చేయవలసిందిగా హెచ్చరించింది. ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులకు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా నోచుకునేవారో ఆ ప్రకారమే కేదారేశ్వర వ్రతం చేశారు. కరుణామయుని కృప వలన తొల్లింటి సిరులు వారికి కలిగాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది. కార్తీక పురాణం 29వ రోజు పారాయణం కేదారేశ్వర వ్రతాధ్యాయం సమాప్తం. ఓం శ్రీ గురుభ్యో నమః.